ఐక్యూటీస్ ఎలా ఉన్నారు, హ్యాంగింగ్స్ ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి. 2 పీసెస్ తీసుకుని రాంగ్ సైడ్లో మనం ఇలాగా రౌండ్ షేప్ వచ్చేలా డ్రా చేసుకోవాలి. ఇంకొక 2 పీసెస్ తీసుకొని 4 ఇంచెస్ వచ్చేలా చూసుకొని పొడవు వెడల్పు కూడా 4 ఇంచెస్ వచ్చేలా చూసుకోవాలి. అదేవిధంగా రౌండ్ మార్కింగ్ పెట్టుకున్న కుట్టు దాని మీద కుట్టు మనం స్ట్రైట్గా వేసుకోవాలి. రౌండ్ అంతా కుట్టిన తర్వాత సైడ్స్ ఎడ్జెస్ అన్ని కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత మధ్యలోకి మనం 2 పీసెస్ చేసుకోవాలి. తర్వాత రైట్ సైడ్కి తిప్పుకోవాలి పీసెస్ 2 కూడా. ఇంకొక 2 పీసెస్ కూడా తీసుకుందాం. 2 పీసెస్ తీసుకున్న తర్వాత దీన్ని కూడా రౌండ్ షేప్గా మనం కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత కట్ చేసుకోవాలి షేప్ వచ్చేలాగా. సేమ్ ముందు పీసులు ఎలా కుట్టామో సేమ్ అదే విధంగా ఇవి కూడా కుట్టుకోవాలి. మనం క్లాత్తో తయారు చేసిన థ్రెడ్కి అయితే ఈ హ్యాంగింగ్స్ అటాచ్ చేయాలి. కోన్ షేప్లో వచ్చేలాగా మనం ఇలాగా కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత దాన్ని వెనక్కి తిప్పాలి. అదే ప్యాటర్న్లో ఇంకొకటి కూడా మనం స్టిచ్ చేసుకోవాలి. కొంచెం గ్యాప్ వదిలి దీన్ని సెట్ చేసుకోవాలి. కుట్టుకున్న తర్వాత దీన్ని కూడా బ్యాక్ సైడ్ తిప్పాలి. అలాగే 4 ఇంచెస్ చేసుకున్నాం కదా, దాన్ని ఇలా కోన్ షేప్లో పెట్టుకుని కుట్టుకోవాలి. స్టిచ్ వేసుకోవాలి. ఎడ్జెస్ ఉంటే కట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చాయో హ్యాంగింగ్స్. అలాగే 2 సైడ్స్ కూడా సేమ్ ప్యాటర్న్లో కుట్టుకోవాలి మనం. హ్యాంగింగ్స్ ఎలా ఉన్నా కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మన భాను క్రియేషన్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నన్ను సపోర్ట్